ఉపాధ్యాయుల వైఖరి ప్రభుత్వ పాఠశాలల్ని నిర్వీర్యం చేస్తోంది. విధులకు గైర్హాజరవుతూ విద్యార్థులకు సరైన బోధన అందించడం లేదు. విజయనగరం జిల్లా కస్బా పురపాలక పాఠశాలలో మంత్రి మృణాలిని ఆకస్మిక తనిఖీ చేయగా ఆశ్చర్యపోయే వాస్తవాలు వెలుగు చూశాయి. 70 మంది ఉపాధ్యాయులు ఉన్న పాఠశాలలో 24 మంది సకాలంలో విధులకు రాలేదు. కొంతమంది దొడ్డిదారిన సెలవు చీటీలు అందించి తప్పించుకునేందుకు ప్రయత్నించారు. ఇది విజయనగరం కస్బా పురపాలక ఉన్నత పాఠశాల. ఇక్కడ 1200 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఉపాధ్యాయులు సక్రమంగా రావడం లేదనే విషయం మంత్రి మృణాలిని దృష్టికి వచ్చింది. ఆర్డీఓ శ్రీనివాసరావు, సర్వశిక్ష అభియాన్ జిల్లా అధికారి లింగేశ్వరరెడ్డితో కలిసి మంత్రి పాఠశాలను సందర్శించారు. ప్రార్థనా సమయానికే పాఠశాలకు చేరుకొని గేట్లు మూయించారు. ఉపాధ్యాయుల హాజరును పరిశీలించారు. 70 మంది ఉపాధ్యాయుల్లో 24 మంది విధులకు రాలేదు. కొందరు ఉపాధ్యాయులు రోజు 11 గంటలకు పాఠశాలకు వస్తున్నట్లు వెల్లడైంది. గేటు బయట ఉన్న 20 మంది ఉపాధ్యాయులు గోడ దూకి లోనికి వచ్చే ప్రయత్నం చేశారు. మరికొందరు వెనక్కు వెళ్లి గోడల చాటున ఉండిపోయారు. హడావిడిగా సెలవు చీటీలు రాసి పంపించారు. ఈ ఘటనపై మంత్రి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆలస్యంగా వస్తున్న ఉపాధ్యాయులను పిలిచి మాట్లాడారు. ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తానని మంత్రి హెచ్చరించారు. మేము విశాఖపట్నం నుంచి వస్తున్నాము, ట్రాఫిక్ జామ్ అయింది, పిల్లల్ని నారాయణ కాన్సెప్ట్ స్కూల్ పంపించి వస్తున్నాము, ఇలా రకరకాల కారణాలు చెప్తున్నారు. 9:30 స్కూల్ అంటే కనీసం 10 నిమిషాల ముందు రావాల్సినటువంటి బాధ్యత టీచర్లపైన ఉంది. విద్య చెప్పాల్సినటువంటి ఉపాధ్యాయులు సరైన సమయంలో వచ్చి వాళ్ళకి విద్యాబుద్ధులు నేర్పకపోతే పరిస్థితి ఏంటి అనేది ఒకసారి ఎవరికి వాళ్ళం ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఉందని వారికి చెప్పడం జరిగింది. అదేవిధంగా ప్రధానోపాధ్యాయులు వారికి కూడా మరి వారే రెస్పాన్సిబిలిటీ, వాళ్ళు స్ట్రిక్ట్గా ఉండి టైమ్లీ టీచర్స్ రావాలి, లేకపోతే డిసిప్లినరీ యాక్షన్ ఉంటుంది, హైయర్ అథారిటీస్కి తెలియజేస్తామనేటటువంటి విధానంలో ఆయన వ్యవహరిస్తే కనుక ఇలాంటి పరిస్థితి ఉండదు. కనుక హెచ్ఎంని కూడా రెస్పాన్సిబిలిటీ మెయింటైన్ చేయమని కూడా వారిని సూచించడం జరిగింది. పైన డిసిప్లినరీ యాక్షన్ కూడా ఉంటుంది. వంటగదులను మంత్రి పరిశీలించారు. 400 మంది విద్యార్థులకు వంట చేయాల్సి ఉంటే కేవలం 200 మందికి మాత్రమే ఆహారాన్ని తయారు చేస్తున్నట్టు తేలింది. ఇక్కడ ఆహారం బాగుండటం లేదని విద్యార్థులు అంటున్నారు. బంగాళదుంపల్లో తొక్కలు తీయకుండా వండేస్తున్నారు, అవి ఉడకకుండానే చేసేస్తున్నారు, పసుపు ఎక్కువ వేసేస్తున్నారు, అన్నం మెత్తగా ఉండట్లేదు సార్, గట్టిగా బాగుండట్లేదు, హాస్టల్ ఎవరు తినట్లేదు, లోకల్ కూడా క్యారేజ్లు ఎక్కువ తెచ్చుకుంటున్నారు, బాగా వండట్లేదు, ఎవరు తినట్లేదు భోజనం గట్ట. స్కూల్లో అన్నం బాగట్లేదు సార్, పురుగులు ఉంటున్నాయి సార్, వంకాయలని కూరలు గట్ట బాగా ఉండట్లేదు, చారు కూడా బాగా చేయట్లేదు, గుడ్లు సగం తీసుకుంటారు సార్, తీసుకొని పట్టుకెళ్ళిపోతారు సార్. బంగాళదుంపలు ఉడకవు సార్, ఒకవేళ గుడ్లు మిలిగాయి అనుకో, ఒకవేళ లాస్ట్ వచ్చిన వాళ్ళకి ఇవ్వట్లేదు, ఎట్లేవనుకొని తోలేస్తున్నారు. వంకాయల్లో అప్పుడప్పుడు పురుగులు ఉంటున్నాయి, సరిగా కడగట్లేదు. పాఠశాల పరిసరాలను మంత్రి పరిశీలించారు. పాఠశాల ఆవరణలో పందులు సంచరిస్తున్నాయి. మురుగు నిల్వ ఉండడాన్ని గుర్తించారు. ఇటీవల చీపురుపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలోనూ మృణాలిని సందర్శించారు. అక్కడ కూడా 17 మంది ఉపాధ్యాయులు సకాలంలో రాలేదు.